భారతదేశంలో పామాయిల్ కు మంచి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుకు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించడంతో సాగు చేసేందుకు చాలా మంది రైతులు ముందుకు వచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ సాగు విస్తరిస్తోంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని చాలా మంది రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు. ఈ మేరకు రైతుల శ్రేయస్సు దృష్ట్యా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక చొరవ తీసుకుని నంగనూరు మండలం నర్మేట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టగా ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నర్మెట్ట ఆయిల్ ఫామ్ పై మా S6 న్యూస్ ప్రత్యేక కథనం. దేశంలో ఫామ్ ఆయిల్ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ సాగుకు రైతులను ప్రోత్సహించింది. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మేట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ఒకసారి పరిశీలిద్దాం. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మేట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను వేగంగా కొనసాగుతున్నాయి. 62 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 300 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు 45% పనులు పూర్తయ్యాయని, ఇందులో ఓవర్ హెడ్ ట్యాంక్, ల్యాబ్ స్టోరేజ్ బిల్డింగ్, ఫామ్ పౌండ్ నిర్మాణాలు పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు. గత 3 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి సహకారంతో ఇక్కడ ఆయిల్ పంట ఫామ్ సాగు చేయాలని వారు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ దాదాపుగా చాలామంది రైతులము మేము ఆయిల్ ఫామ్ తోటలు పెట్టుకోవడం జరిగింది. దీనికి మెయింటెనెన్స్ డబ్బులు కానీ లేదా ఈజీఎస్లో పెట్టుకున్న వాళ్ళకి కానీ అన్నీ గతంలో కొంచెం డ్రిప్ కూడా 100% మాకు సబ్సిడీలో కానీ అన్నీ సౌకర్యంగా బ్రహ్మాండంగా రావడం జరిగింది, నాటడం జరిగింది. మరి ఇప్పుడు క్రాప్ దశకు వచ్చింది. రైతులకు క్రాప్ దశలో మరి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొద్దిగా ప్రభుత్వం ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఒకప్పుడు ఆయిల్ ఫామ్ రేట్లు 20,000 వరకు ఉన్నప్పుడు ఇక్కడ ఆయిల్ ఫామ్ తోటలు నాటడం జరిగింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను మొత్తానికి ఎత్తివేయడం వలన పూర్తిగా ధర 12,000, 13,000 పడిపోయింది. కానీ వాస్తవానికి మధ్యలో కొద్ది అయోమయానికి గురైన ఫార్మర్స్ మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ మళ్ళీ నిర్ణయం తీసుకొని వాళ్ళు దిగుమతుల సుంకాన్ని వేయడం వలన ఇలా మళ్ళీ మాకు 20,000 దాపు టన్నుకు 20,000 వరకు రేటు పెరిగింది. సో రైతులకు మంచి లాభదాయకమైనటువంటి పంట ఇది. ఎందుకంటే కోతుల బెడద కానీ వడగండ్ల బెడద కానీ ఎలాంటి ప్రకృతి పరంగా ఎలాంటి నష్టం లేకుండా బ్రహ్మాండంగా ఈ ఆయిల్ పంప్ పంటను సాగు చేసుకుంటే ఒక 4 ఏళ్ళు కనుక కష్టపడితే మంచిగా ఇది చేతికి అంది వచ్చేటువంటి పంట ఇది రైతుకు. కానీ వచ్చేటువంటి సబ్సిడీలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన కాంచెలు కొద్దిగా మెల్లమెల్లగా కుంటి సాకులో నడుస్తూ ఉన్నాయి. సో అధికారులు కూడా అంత పూర్తిగా పట్టించుకోకపోవడం వలన కొంతమంది రైతులు నిరాశకు గురై కొంతమంది ఆయిల్ ఫామ్లో మామిడి తోటలు కూడా పెడతా ఉన్నారు. కానీ ఒక రైతు భరోసా రావాలి. రైతు భరోసా రావాలంటే ఈ పంట మీద పూర్తి అవగాహన, పంట యొక్క లాభాలు ఇప్పుడే మాకు కనిపిస్తున్నాయి. కాబట్టి తొలి దశలో వస్తున్నటువంటి పంట కాబట్టి కొద్దిగా మాకు ఎకరానికి 3 నుంచి 4 టన్నులే వస్తుంది స్టార్టింగ్ దశలో. సో రాను ఇంకొక 2-3 ఏళ్ళ వరకు ఎక్కువ వస్తుంది. కాబట్టి దీనిపైన రైతులను నిరుత్సాహానికి గురి కాకుండా అధికారులు కూడా చర్య తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ బాషా నిర్మాణంలో ఉన్న నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాంగణం నుంచి నిర్మాణ దశలు, డిజైన్లు, ఆయిల్ తయారయ్యే విధానం, ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు జరుగుతున్నాయని పూర్తి సమాచారం, మ్యాప్ను, నిర్మాణాల ఏర్పాటు ప్రదేశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు ఫ్యాక్టరీ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ తమకు కేటాయించిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట దిగుబడి మొదలవుతున్న క్రమంలో ఫ్యాక్టరీ నిర్మాణం వేగంగా పూర్తి చేస్తే రైతులకు లాభం చేకూరుతోందని పేర్కొన్నారు. మాది నంగనూరు మండలం రామచంద్రపురం గ్రామం. హరీష్ రావు గారు మొదటి మొక్క మా పొలంలో నాటారు. ఆ నాటిన కాడ నుంచి మా నాన్న దాన్ని చూసుకుంటూ ఈ స్థాయికి చేశారు. ఈ ప్రభుత్వం వచ్చేసి కొంచెం కూడా పట్టించుకోవడం లేదు. 8 క్రాపులు తీసాం మేము. 8 క్రాపులు తీస్తే ఒక్క క్రాపు కూడా మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. మళ్ళొకటి ఏంటంటే
ఈ తీసుకుపోయిన దానిలో మేము తీసుకుపోయినాక వేసినాక 3 రోజులకు తీసుకుపోతే అశ్వారావుపేటకు ఆ క్రాప్ కూడా మా దాని మీద నెట్టేస్తుర్రు. ఆ ఛార్జీ కూడా మా మీదనే పడుతుంది బడెన్. మేము ఇటు కూలీలకు ఇచ్చుకోవాలి, ట్రాన్స్పోర్ట్ ఇచ్చుకోవాలి, ఆ కట్ చేసేదానికి కూడా మేమే ఇచ్చుకోవాలి. దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం. ఈ ప్రభుత్వం కొంచెం దయతలిచి రైతుల మీద అవగాహన కల్పించి మాకు కొంచెం సహాయం చేయగలరని మేము కోరుతున్నాం. కోకో బీన్ చెట్లు ఇస్తానని చెప్పారు, అది కూడా ఇవ్వట్లేదు. అది ఇస్తే మాకు కొంచెం వెసులుబాటు అయ్యి దాని మీద కూడా మేము ఆధారపడి అది ఇది 2 కలిసి మాకు కొంచెం లాభసాటిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. అయితే 1 మంత్ బ్యాక్ గౌరవనీయ కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి, ఫ్యాక్టరీ కాడ మీటింగ్ పెట్టి మాకు ఈ మట్టలు కట్ చేయడానికి క్రషర్ మిషన్ ఇస్తా అన్నారు. అది కూడా ఇంతవరకు రాలేదు. మళ్ళీ సెకండ్ డ్రిప్ ఇస్తామన్నారు. వాటర్ సరిపోక చెట్లకు ఇంకో డ్రిప్ ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పారు. అది కూడా ఇంతవరకు రాలేదు. మా ఇక్కడికి సంబంధించిన ఏ అధికారులు మా తోటలకు కానీ మా ఇక్కడ ఉన్న గ్రామాలకు కానీ ఎవరు ఇంతవరకు రాలేదు. దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయిల్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచేందుకు కృషి చేసింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో వచ్చిన ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం రైతులకు అన్ని రకాల సబ్సిడీలు అందించడంతో పాటు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసిందన్నారు. పంట దిగుబడి ప్రారంభమైందని, కానీ ప్రభుత్వం ఆశించిన మేర రైతులకు లబ్ధి చేకూరేలా చేయడం లేదని, కనీసం గెలలు తీసుకెళ్తే రవాణా భత్యం చెల్లించడం లేదని రైతులు వాపోతున్నారు. అంతేకాకుండా ఇక్కడ తీసిన గెలలు అశ్వారావుపేటలోని ఫ్యాక్టరీకి తీసుకెళ్లే క్రమంలో భారీగా తరుగు వస్తుందని, ఆ నష్టాన్ని రైతులపై మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నర్మేట ఫ్యాక్టరీ యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తే రైతులకు లాభాల పంట పండుతుందని ఆశిస్తున్నారు. మాదే రామచంద్రాపురము నంగనూరు మండలు. ఆయిల్ ఫాము 10 ఎకరాలు వేసినాము. ఇప్పటికే 8 సార్లు క్రాప్ తీసినాము. మాకు ఆ ట్రాన్స్పోర్ట్ కట్టిస్తామన్నారు, ట్రాన్స్పోర్ట్ కట్టియట్లేదు. మళ్ళీ ఒకటి గొల్లలు బాగలేవు అని బాగా వేస్టేజ్ చేస్తుండ్రు. ఇక్కడి నుంచి అశ్వారావుపేట పోయేసరికి తరుగు వస్తుంది, తరుగు కూడా మా మీదనే తీసేస్తుర్రు. మాకు అందువల్ల మాకు అడవి పందుల బెడద ఉన్నది, అన్నీ రాలిపోతున్నాయి. ఆఫీసర్స్ కూడా సరిగ్గా తోట దగ్గరికి వచ్చి చూడడం లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుండి బాగా ప్రాబ్లం ఏర్పడుతుంది. అంతకుముందు మంచిగా వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు, చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరు రావడం లేదు. అట్లా బాగా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి రైతుల గురించి గవర్నమెంటు పట్టించుకొని మంచిగా ఇది చేయవలసిందిగా కోరుతున్నాము. కోకో పెట్టిస్తామని చెప్పిర్రు, అప్పుడు కోకో మొక్కలు కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ మొక్కలు ఇవ్వట్లేదు. ఆ మొక్కలు కూడా మాకు గవర్నమెంటు ఇవ్వాలి. ఆ కోకో మొక్కలు కూడా పెడదామనుకుంటున్నాం. ఎక్కువ లాభాలు రావటం లేదు, మధ్యలో ఖాళీగా ఉన్న జాగా కాబట్టి. ఫ్యాక్టరీ కూడా మాకు 1 year 2 years లోపల అవుతుంది అన్నారు. ఇప్పటికీ 3 years అయిపోవస్తున్నది. ఫ్యాక్టరీ కూడా కంప్లీట్ కాలే. ఫ్యాక్టరీ కూడా మాకు అయ్యేట్టుంటే మాకు ఈ వేస్ట్ ఖర్చులు రావు, మాకు కూడా చాలా మంచిగా ఉంటుంది. కనుక తొందరగా ఫ్యాక్టరీ కంప్లీట్ చేయగలరు. కంప్లీట్ చేస్తే మాకు కూడా చాలా బాగుంటుంది. తెచ్చుకొని రైతుల గురించి కోఆపరేషన్ చేయాలని కోరుచున్నాము. నా పేరు వల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి. మాది గ్రామం వచ్చేసి నంగునూరు. మేము పామ్ ఆయిల్ 8 ఎకరాలు పెట్టినాము. మేము సుమారు ఇప్పుడు పెట్టి 40 నెలలు అవుతుంది. మేము ఇక్కడికి 2వసారి తీసుకొచ్చినాము. ఇప్పుడు పామ్ ఆయిల్ పంట అన్ని పంటల కంటే మాకు చాలా మేలు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మాకు ఉన్నది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కోతుల బాధ, అడవి పందుల బాధ చాలా ఎక్కువగా ఉన్నది. వరితోటి లేబర్ కూడా చాలా షార్టేజ్ ఉంది ఇక్కడ. ఫామ్ ఆయిల్ పెడితే కోతుల బాధ కానీ పందుల బాధ కానీ ఏ ప్రాబ్లం లేదు. అన్ని రకాలుగా మనకు మేలు జరుగుతుందనే రకంగా మేము పెట్టాము. ఇప్పుడు అదే రకంగా తృప్తికరంగా ఉన్నది, చాలా బాగా అనిపిస్తుంది. పైసలు కూడా డబ్బులు కూడా ఒక 2 daysలోనే పడుతున్నాయి. అన్ని పంటల కంటే మక్క, పత్తి కంటే ఫామ్ ఆయిల్ బాగా ఉంది. దాని వలన అందరు రైతులు కూడా ఫామ్ ఆయిల్ పెట్టుకుంటే మంచిగా ఉంటుందని మేము పెట్టినాం కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ఫ్యాక్టరీ కూడా త్వరలో ఇక్కడనే జూన్లో ఓపెన్ అవుతుంది. అందరికీ మనకు కంపెనీ ఎంప్లాయీస్ కూడా మాకు బాగా సహకరిస్తారు. అన్ని రకాలుగా తృప్తి ఉంది కాబట్టి మిగతా రైతులు కూడా పెట్టుకోవాలని కోరుకుంటున్నాము. ఎకరానికి సుమారుగా వచ్చేసి ఒక 7 years తర్వాత ₹1,00,000 ఉంటుందన్నారు. ఇప్పుడు మాత్రం మంచిగా అనిపిస్తుంది, చాలా బాగా ఉంది. మాది గట్టమల్యాల. నా పేరు కార్ శ్రీనివాసు. నాకు ఉన్న 3 ఎకరాలనే పెట్టాను. ఎంతున్నా కొద్దిగానే పెట్టాలని చెప్పి పెట్టేశాను. బాగుంది, పంట బాగానే వస్తుంది. ఈ కొన్ని అపోహాలు చెప్తుండ్రు కానీ వాటిని నమ్మకుండా
ఈ పంట మెరుగుగా ఉంటుంది కాబట్టి అందరూ పంట పెట్టాలని కోరుచుంటారు. కాపు వచ్చింది బాగానే అమౌంట్ పడుతుంది. అమౌంట్ సుధా తొందరగా పడుతుంది. ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, మంచిగానే వస్తుంది. నాకు చిలక బాగా అడవి దగ్గర ఉంది కాబట్టి నాకు ఒక అడవి పందులు కానీ కోతులు కానీ ఇవి ఇలాగ నాకు ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. నర్మట గ్రామంలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను మనం చూసాం. త్వరితగతిన ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రావాలని ఆయిల్ ఫామ్ సాగు చేసిన రైతులు కోరుకుంటున్నారు. మరోవైపు అధికారులు సైతం ఫ్యాక్టరీ నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట.